హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోసిస్టర్స్ వ్లాగ్స్. ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు కదా, కుక్కర్లో చికెన్ బిర్యానీ చూసే వచ్చారు కదా. ఐ నో ఈరోజు మనం సింపుల్గా బట్ సూపర్ టేస్టీగా కుక్కర్ చికెన్ బిర్యానీ చేసుకుందాం. బిర్యానీ చూస్తుంటే మౌత్ వాటరింగ్గా ఉంది కదా. టెండర్ పీసెస్తో జ్యూసీగా పర్ఫెక్ట్ మసాలాతో కుదురుతుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ముందుగా 1 kg చికెన్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకొని సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకొని బాగా మసాలా ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి. 1 hour పక్కన పెట్టేసుకున్నాను నేనైతే. మీకు టైం లేకపోతే 1/2 hour పెట్టుకున్నా సరిపోతుంది. రిఫ్రిజిరేటర్లో పెడితే ఇంకా బెటర్. తర్వాత మీరు ఏ కుక్కర్లో అయితే చేయాలనుకుంటున్నారో అది స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ బాగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆనియన్స్ బాగా వేగి కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్ వేసుకున్నాను. 2 టమాటాస్ వేసుకున్నాను 1 kg బిర్యానీకి. టమాటాస్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ బాగా ఉడికిపోతుంది. లిడ్ పెట్టేసుకుంటే చికెన్లోంచి వాటర్ వస్తాయి కదా, దాంతోనే చికెన్ ఉడికిపోతుంది. ముందుగా మనం చికెన్ కోసం మసాలా వేసుకున్నాం కదా, ఇక్కడ రైస్కు కూడా కావాలి కాబట్టి ఇంకా కొంచెం వేసుకుంటాం. కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకున్నాను నేను, ఎక్కువ వేయలేదు. వన్స్ ఈ బిర్యానీ టేస్ట్ చూస్తే ఇంకా రెస్టారెంట్ బిర్యానీ వైపు కూడా చూడరు, అంత టేస్ట్ ఉంటుంది. అంత జ్యూసీగా టెండర్ పీసెస్తో సాఫ్ట్గా ఉంటాయి పీసెస్ కూడా. ఒక్కొక్క ముద్ద తింటుంటే బిర్యానీ మామూలుగా వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది అంటారు. ఈ బిర్యానీ చల్లగా అయిపోయిన తర్వాత కూడా ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చికెన్ ఉడికిపోయిన తర్వాత లైట్గా కొంచెం వాటర్ ఉన్నప్పుడు రైస్ వేసేసుకోవాలి. 1 kg చికెన్ కోసం 1 cup రైస్ తీసుకున్నాను. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 1 cup రైస్కి 1/2 cup వాటర్ సరిపోతుంది. అదే మీరు మామూలుగా చేసేలా ఉంటే 2 cups వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. 1 విజిల్ పెట్టేసుకుంటే మన కుక్కర్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కోసిస్టర్స్ వ్లాగ్స్.